మనతో పాటు గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. ముందుగా నగేష్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నాయకులు నగేష్ గారు నమస్తే అండి. సార్, ఎలా చూస్తారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత లేట్ అయ్యేలా కనిపిస్తుంది? హైకోర్టు గడువుకైతే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడాలి? మేము నోటిఫికేషన్ ఇవ్వాలని దాని ప్రాసెస్గా పని జరుగుతుంది. ఇప్పుడు అన్నగారు మాట్లాడినట్టు బీజేపీ అన్నగారు మాట్లాడిన దాన్నే బేస్ చేసుకొని మాట్లాడదాం. మనం అసత్యాలు మాట్లాడుతున్నారు అన్నట్టు ఓ నింద మా మీద వేశారు. లాస్ట్ 100 years నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి సత్య హింస అన్న ఫిలాసఫీలో మేమే పనిచేస్తున్నాం అన్నది ఇప్పుడు కాంట్రడిక్ట్గా మాటలు కాదు, చేతలు కూడా ఉండాలన్నది చూపించాలి. దేశం ఎంత సుభిక్షంగా ఉండాలన్న ఐడియాలజీలో ఈ కాంగ్రెస్ పాలించిందో అది ఇప్పుడు ఇస్రో నుంచి డిఆర్డిఓ వరకు అది హిస్టరీ. ఆ డ్యామ్ నుంచి ఏది నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు టు ద పాయింట్ రావాలి అనుకుంటే అసత్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరండి? బీజేపీ. ఎట్లా చెప్పనా, ఫస్ట్ ఈ డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు మనం దేశ ప్రజలకి కొంచెం కంగ్రాచులేషన్ చెప్దాం. ఈరోజు గబ్బర్ సింగ్ ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో రిఫార్మ్ జరిగింది. 5% నుంచి 18%లో కొన్ని సేవింగ్స్ జరుగుతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా ఉపయోగం ఉంటుంది. ఇదే జిఎస్టీ గురించి లాస్ట్ 10 years బ్యాక్ రాహుల్ గాంధీ ఇదే కాంగ్రెస్ పార్టీ వద్దు బాబు ఇది మిడిల్ క్లాస్కి చాలా బర్డన్ అంటే ఏమన్నారు, లేదు ఇదే కరెక్టు, ఇది చాలా సూపర్ ట్యాక్స్ అని తీసుకొచ్చారు వీళ్ళు పార్లమెంట్లో. ఈరోజు మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత 9 ఏళ్ళ తర్వాత రిఫార్మ్ పెట్టిర్రు. అదే రాహుల్ గాంధీ దీనికి క్రిటిసిజం చేసింది. అదే రాహుల్ గాంధీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది, అదానీ అంబానీకి సెంట్రలైజ్ ఇన్కమ్ ఎక్కువైపోతుంది, దేశంలో పేదరికం పెరిగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఒక్కొక్కటి దేశం ముందు, దేశ ప్రజల ముందు వాస్తవాలు వస్తాయి. ఏదండి సత్యం? అవాస్తవాలు చెప్పింది ఎవరు? ఇప్పుడు చూడండి 42% ఏమో సర్వేని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాలంటరీగా కమిట్ చేసుకుంది ఇక్కడ తెలంగాణ ప్రజలకి. దాని దిశగా నిన్న రామకృష్ణ గారు మన చీఫ్ సెక్రటరీ గారు ఆయన గారు ఆర్డర్స్ పాస్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్స్తో. ఎందుకు? రిజర్వేషన్ని ప్రక్రియని ఫైనలైజ్ చేయడానికి. అది 23rd రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతున్నారు. ఇది ఫ్యాక్ట్. మీరు చూడండి, ఏది ఎస్సీ ఎస్టీ స్కీమో 2011 పాపులేషన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. ఈవెన్ ఫీమేల్ రిజర్వేషన్ని కూడా అందులో ఇంబైబ్ చేస్తున్నారు. 42% ఏమో ఈ సర్వే, రాష్ట్ర సర్వే ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. అన్నగారు ఏమన్నారు ఇందాక, 11-12% ఉన్న బీసీ సోదరులు అంటే ముస్లిం సమాజానికి ఏంటి 10% ఇస్తున్నారు, ఏంది అసలు ఏ రకంగా రిజర్వేషన్ ఇస్తున్నారు ముస్లిం సమాజానికి అన్నట్టు అన్నారు. అంటే వాళ్ళు చాలా చిత్తశుద్ధిగా ఉన్నారు ముస్లిం సమాజానికి మెరుగు చేయడానికి. అంటే మాకు ముస్లిం సమాజం కావచ్చు, లేకపోతే నాయి సమాజం కావచ్చు, ఏ నాయి బ్రాహ్మణ యాదవ ఏ సమాజం, ముద్రా సమాజం కావచ్చు, మాకు కావాల్సింది ఏంది? జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ అంటున్నాం. ఇదే పాపులేషన్ రేషియో ఎంత ఉందో వాళ్ళకి అంత బేసిస్ రిజర్వేషన్ కావాలని. అంటే ఇక్కడ 12% ఒకవేళ వాళ్ళ ప్రకారమే, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం 12% పాపులేషన్ ఉన్న తెలంగాణ ముస్లిం సోదరులకి 12% రావద్దా అండి? రావాలిగా. వాళ్ళ హక్కు కదా అది, రైట్? దేశ రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తున్న హక్కే కదా. మీరు దేశం మొత్తంలో ఇంప్లిమెంట్ చేయకుండా లాస్ట్ 10-12 yearsలో సెన్సస్ చేయకుండా మీరు దేశ ప్రజల్ని మబ్బి చేసుకుంటా, మీరు డిమానిటైజేషన్ నుంచి కోవిడ్లో కూడా ఎంఎస్ఎంఈస్లు ఎన్ని క్లోజ్ అయ్యాయి, మీరు ఏం చేశారు? ఏదేమైనా ఇప్పుడైతే కొన్ని కారణాల వల్ల అయితే లేట్ అవుతూ ఉంది స్థానికానికి 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అత్యవసరం. ఎందుకంటే స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు కానీ అవి కానీ చెప్పుకోవాలంటే వాళ్ళకి స్థానిక ప్రజాప్రతినిధులకే చెప్పుకోగలుగుతారు. అధికారులు అంటే అంత చొరవగా వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి టైంలో చాలా లేట్ అవుతున్న క్రమంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాని పరిస్థితుల్లో నిర్వహించాల్సిన అవసరం ఉంది కదా. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ నిర్వహించలేకపోవడం ఒక ఫెయిల్యూర్ కాదంటారా? 100% కాదండి. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏది ఆర్థిక భారం చూసుకోవాలి, మేము ప్రజా పరిపాలన అన్న కోణంలో వచ్చినప్పుడు ఇందులో బిలో పవర్టీ లైన్స్ గుడ్ గవర్నెన్స్ అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి టచ్ అవ్వాలన్న కోణంలో మేము పనిచేస్తున్నప్పుడు ఆర్థికంగా వీక్ అయిన తెలంగాణని ఎంత అప్రాక్సిమేట్లీ lakhs of thousands 70,000 నుంచి ఎంతో అప్రాక్సిమేట్లీ మనం లోన్ రీపేమెంట్ చేస్తున్నాము. కాళేశ్వరం కుంగ్ ఇది దేర్ ఆర్ మనీ మిస్యూజ్ ఆఫ్ మనీ అయినప్పుడు ప్రభుత్వ కాల పరిమితి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకెప్పుడు నిర్వహిస్తారు? నెక్స్ట్ ప్రభుత్వం మీద రావచ్చు, రాకపోవచ్చు. విజయ్ గారు 100% పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మా
రిపోర్ట్ కార్డ్ ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాము. వాస్తవానికి మేము చిత్తశుద్ధిగా తెలంగాణ నవ నిర్మాణం కోసమే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని మేము ప్రజల ముందు పెడతాము, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఇక్కడ అవాస్తాలు చెప్పి మాటలు గారడీ చేస్తున్న బీజేపీ సోదరులకు, బీఆర్ఎస్ సోదరులకు కూడా గుణపాఠం అదే ప్రజలు చెప్తారు. కాకపోతే ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ఎలక్షన్ ఏదైతే ఉందో, ఇందాక అన్నగారు అన్నట్టు ఈ దేశానికి మహాత్మా గాంధీ కాదు, రాజీవ్ గాంధీ గారు 73rd 74th అమెండ్మెంట్లో దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి ఈ దేశ ప్రజలకి పార్టిసిపేషన్ తీసుకున్నారు. ఏది పవర్ షేరింగ్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆ చట్టం తీసుకొచ్చి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నాను, ఇక్కడ సమయానికి తగ్గట్టు నడకేయాలి. రైట్, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరిని మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని తోడుకు తీసుకోవాలన్న కోణంలో డిలే అవ్వచ్చు. కానీ కోర్ట్ ఆర్డర్కి ముందే ఇస్తున్నారు కదా, 23rd ఫైనలైజ్గా గవర్నమెంట్ ఆర్డర్ వస్తుంది, ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంటారు. కానీ ఇక్కడ అవాస్తాలు చెప్పట్లేదు కదా ఏది. రైట్, యథాతథిగా మా ఇంట్రెస్ట్ ఏందండి, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి. ఆర్థికంగా మేము నీళ్లు, నిధులు, నియామకాలని పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని న్యాయం సుభిక్షంగా ఉండాలి కదా. ఒక్క ఫ్యామిలీ రూల్ లాగా లడిచిన లాస్ట్ 10 yearsకి కొమ్ములు కాసింది ఎవరు? ఇదే బీజేపీ పార్టీ. సెంట్రల్లో లిక్కర్ స్కామ్లో ఈరోజు ఫ్రీ ఉండడానికి రీజన్ ఎవరు? ఇదే బీజేపీ పార్టీ. మరి మీరు చెప్తున్నారు ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చే మేము వెళ్తామని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇంకా లేట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ఇంతకంటే లేట్ అవ్వడం కంటే కూడా మీరు పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి వెళ్తామని చెప్పారు కదా, మరి పార్టీ పరంగా ఇచ్చి వెళ్ళొచ్చు కదా. గురుగారు విజయ్ గారు, ఇక్కడ చూడండి, రేపటిలోగా రిజర్వేషన్లు ఖరారు వివరాలు బహిర్గతం చేయొద్దు, సిఎస్ రామకృష్ణ గారు. ఇది న్యూస్ పేపర్, 22nd న్యూస్ పేపర్ ఈనాడులో ఉంది. అంటే ఎవ్రీథింగ్ టైం లేగా, 30 వరకు మాకు టైం ఉంది కదా. ఈరోజు 22nd, రేపు 23rd కల్లా మీ ప్రజల ముందు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఇంకేం చేయాలి అసలు? 30 వరకు మీకు టైం ఉంది అంటే కోర్టు మీరు ఆలస్యం చేయడం వల్ల ఇచ్చిన గడువు అది. ఇప్పటికైనా పెట్టండి, 30 లోపు పెట్టండి అని గడువు. ఈ గడువుని మీరు బేస్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మరీ టైం కోరితే ఇంకో టైం వస్తుంది సార్. ఫస్ట్ రిజర్వేషన్ అనేది ఖరారు అవ్వాలి. ఇంకో టైం కోర్టుకి కోరుతూ, ఒకవేళ బెస్ట్ ప్రాసెసింగ్ ఇక్కడ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అంటే 1 dayలో యాక్టివిటీ కాదండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికానికి అందులో పార్టిసిపేషన్ చేసుకోవాలంటే 1 hourలో 1 weekలో జరిగే ప్రాసెస్ కాదు ఇది. రైట్, దీనికి చాలా బ్లూ ప్రింట్ వేసుకోవాలి, ఓ స్ట్రాటజికల్గా ముందడుగు వేయాలి. ఒకసారి ప్రాసెస్ పడ్డ తర్వాత మళ్ళీ రివర్స్ ఉండొద్దు. సో గవర్నమెంట్ ఈస్ డూయింగ్ కంప్లీట్ ఫెయిర్ అండ్ క్లీన్ ప్రాసెస్. అండ్ చాలా ఏబుల్ క్యాబినెట్ ఉంది ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. అది 100% ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ గడువు సుప్రీంకోర్టునైనా హైకోర్టునైనా కోరుతుంది అంటే అది రాష్ట్ర ప్రజలకి బెస్ట్ ఇంట్రెస్ట్లోనే అవుతుంది, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లోనే అవుతుంది తప్ప తప్పించుకునే రకం కాదండి. ఎవరో అన్నారు కదా, ఏది 2 crore హర్ సాల్ నౌకరియా, అలాంటి తప్పించుకునే మాటలు చెప్పదు. వచ్చే దిన్నని, ఫార్మర్ ఇన్కమ్స్ డబ్బులు అని, ఇలాంటివి ఎప్పుడు చెప్పలేదు. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక ప్రధానమంత్రితో అఖిలపక్షంతో వెళ్ళొచ్చు కదా. ఆ ప్రధానితో ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి ఎక్కడా మాట్లాడలేదు ఇప్పటి వరకు. వెళ్తున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, కానీ అసలు విషయం వదిలేస్తున్నారు. అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, పార్లమెంట్లో ఇష్యూ రాహుల్ గాంధీ గారు లీడ్ చేశారు. ఏమని? జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అని, రిజర్వేషన్ 50-50 క్యాప్ తీయాలని. మరి చేయాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే కదా. పార్లమెంట్లో బిల్ తీసుకురావాల్సిందే కదా. హ్యూమన్ రిజర్వేషన్ బిల్ అన్నారు, ఇంప్లిమెంటేషన్ 2029 అన్నారు. కానీ ఇక్కడ 50-50 క్యాప్ ఏదైతే ఉందో తీయాల్సింది సోల్ అథారిటీ పార్లమెంట్ దగ్గరనే ఉంది. ఒకప్పుడు మందల్ కమిషన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్లో ఎలా తీసుకొచ్చిందో అదే దిశగా ఈ బీజేపీ వాస్తవానికి ఇక్కడున్న దేశ ప్రజానికాన్ని పొలిటికల్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఆ క్యాప్ తీయాలి. ఇప్పుడు తెలంగాణ సీఎం గారు సర్వే చేపించి బీజేపీకి సెంట్రల్లో ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే మీరు చేసి చూపియండి అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా వెళ్తే కాంగ్రెస్ పరువు పోతుందని ఆయన భయం ఉందా? ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అయితే పెట్టాలి, కానీ ఈ పాయింట్ అడ్డు పెట్టుకుని వీటిని లేట్ చేయడం అంటే ఏ కారణంతో లేట్ చేస్తున్నారు? నిజంగా ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందని మీరు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీల్ అవుతుందా?
వ్యతిరేకత అవేం లేదండి, అది ఊహాగణం. బీజేపీ బీఆర్ఎస్ సోదరులకు అది ఉండడానికి, మెయిన్ స్ట్రీమ్లో పాలిటిక్స్లో ఉండడానికి అది ఒక స్టేట్మెంట్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అండి, 42% అనేది దేశ చరిత్రలో ఎక్కడ లేని దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. మేము వాలంటరీగా పార్టీలో 42% బీసీకి రిప్రజెంటేషన్ ఇస్తాము అని. దమ్ముంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కి సెంట్రల్లో దేశ లెవెల్లో ఇవ్వమని చెప్పండి 42% రిజర్వేషన్. అరే మీరు ఎక్కడ ఉన్నారండి, ఏ లోకంలో ఉన్నారు? సెన్సెసే జరగలేదు, 2011 సెన్సెస్ ఇంతవరకు జరగలేదు. ఏ విధంగా వీళ్ళు వాళ్ళు చెప్పే ఒక ఇష్యూ ఏంటంటే 10% ముస్లింలకు ఇవ్వడం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. మతపరమైన రిజర్వేషన్లకి మేము వ్యతిరేకమని క్లియర్గా చెప్పేస్తున్నారు. మరి మీరు మతపరమైన రిజర్వేషన్లో 10% తీసేసి ఛాన్స్ ఉందా? బీసీల లెక్కను కూడా తక్కువ చెప్పారని చెప్తున్నారు. సార్ మీరు ఫస్ట్ క్లారిటీ పెట్టుకోండి, మతపరమైన రిజర్వేషన్ కాదు, కమ్యూనిటీ బేస్డ్ రిజర్వేషను, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషను. ముస్లిం బ్రదర్హుడ్ ఎంత పాపులేషన్ ఉందో అంత పాపులేషన్ పర్సంటేజ్ రిజర్వేషన్లో రిఫ్లెక్ట్ అవ్వాలన్నదే మా తాపత్రయ. ఇంకోటి విషయం, ఇప్పుడు సెంట్రలైజ్ పవర్లో ఇంతవరకు ప్రెస్ మీట్ ఇయని ప్రైమ్ మినిస్టర్, మీకు అనిపిస్తుందా పవర్ షేర్ చేసుకుంటారు జనాల నుంచి అని? వెంకటరెడ్డి అన్న అయితే నవ్వుతాడు, ఇవన్నీ అర్థమయ్యేటోళ్ళకే అర్థమవుతుంది. సార్ విజయ్ గారు మీరు ఒప్పుకుంటారా? సెంట్రలైజ్డ్ పవర్ అయి ఉన్న మోడీ హై అన్న మనిషికి పవర్ షేరింగ్ అనేది అలవాటు ఉంటుందా? బీసీసీ జనరల్ సెక్రటరీ వాళ్ళ అబ్బాయే ఉండాలి, ఎవరు అమిత్ షా గారి అబ్బాయి, ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ దగ్గరనే ఉండాలి. సోది కాదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ గారు ఫస్ట్ రాజస్థాన్ లో ఈ దేశ ప్రజలకి పంచాయత్ రాజ్ బీసీ రిజర్వేషన్ ఇవ్వండి, కానీ స్థానికానికే ఇవ్వాలని అంత గట్టిగా పట్టుపడ్డం ఎందుకు? ఈలోపు పాలన ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారని అడుగుతున్నాను నేను. ఇప్పుడు దీనికి లింక్ ఎందుకు పెడుతున్నారు? మీరు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వండి, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా. ఇప్పుడు మీరు చెప్తారు మహిళా బిల్లు 2029కి ఇచ్చారు అని చెప్తున్నారు. అలాగే మీరు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మీద మీరే చేయండి, ప్రభుత్వాన్ని ఒప్పించండి. ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆపడం? ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ పరంగా మీరు ఇచ్చి వెళ్ళండి. సార్ మీరు స్టేట్మెంట్ ఉన్నారా వెంకటరెడ్డి అన్న, బీజేపీ సోదరులకు అర్థం కాదు ఇది. యూ వాంట్ టు సీ ద చేంజ్, బీ ద చేంజ్ అంటారు మహాత్మా గాంధీ, రైట్? ఏమంటారు, ఉద్యమంని మీరు నడిపియాలంటే మీరు ఫస్ట్ పునాదులు నాటాల్సిందే. ఇప్పుడు 42% పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ పార్టీ 42% వాలంటరీగా 42% బీసీ లీడర్షిప్ని ప్రజెంట్ చేస్తుంది. అది ఓ ఉద్యమ రూపంలో వెళ్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పవర్ ఉంటుంది, పార్లమెంట్లో ఉన్న సిట్టింగ్ గవర్నమెంట్ దగ్గర పవర్ ఉంటుంది. బిల్ పెట్టేది 50-50 క్యాప్ తీసి 92 అప్రాక్సిమేట్లీ 85 నుంచి 90% ఉన్న ఈ బీసీ సమాజానికి దేశం మొత్తంలో ఏ విధంగా రిజర్వేషన్ ఇవ్వబోతుంది? రిజర్వేషన్ అంటే నాట్ ఓన్లీ ఇన్ పొలిటికల్ పార్టీస్ అండి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకో క్లారిటీ ఇస్తా మీకు, పొలిటికల్, ఎకనామికల్ రైట్స్ మూడిట్లో ఉంటారు వీళ్ళు, రైట్? ఒక్క రకంగా బీసీ సోదరులకు, ఈ సమాజానికి మీరు రిజర్వేషన్ అనేది టేస్ట్ చూపిస్తే రేపు పొలిటికల్ రైట్స్, ఎకనామికల్ రైట్స్, సోషల్ రైట్స్ అడుగుతారు. అది బీజేపీకి ఛాలెంజింగ్. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రేవ్ మూవ్ తీసుకుంది, ఇక్కడున్న రేవంత్ రెడ్డి సర్కారు 42% ఇవ్వబోతుంది. 23rd రేపే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాబోతుంది. దీని దిశగా పనిచేస్తుంది. కానీ ఎక్కడ లేదు, ఏం లేదు. పడుకున్న వాళ్ళకి మనం ఏం చెప్తామండి? న్యూస్ పేపర్ కూడా చదివిరాని మనిషికి మనం ఏం చెప్తాం? రైట్.